కాక మొన్న తెలంగాణలో ఈడీ అరెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత దెబ్బకి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో వణికిపోతా ఉన్నాడు. కవిత అరెస్ట్ అయితే జగన్కి టెన్షన్ ఎందుకు అనుకుంటున్నారా? ఈడీ అరెస్ట్ చేసి ఈడీ కస్టడీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత సంచలన విషయాలు బయటపెట్టి అప్రూవర్గా మారేటువంటి పరిస్థితి రావడంతో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఈ కుంభకోణంలో దొరికిపోయినట్టుగా తెలిసింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏంటా కథ అనేది వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 డెకాయిడ్ జలగన్న గారు నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు వద్దు, అంతకుమించి ఎక్కువ మాట్లాడుద్ది పనికిమాలిన గురించి. ఎందుకంటే అదేమన్నా మాట్లాడితే బూతులు అంటావు. సరే అన్నప్పటికీ ఇప్పుడు కేసులు పెట్టేటువంటి సినిమా బొక్క వాడికి లేదులే కానీ, బట్ ఆయనేదో గౌరవించాలనుకుంటారు కదా. సభ్య సమాజాన్ని వాడు గౌరవిస్తాడా? తండ్రి వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి కారు కూతురు కూసేటువంటి నీచుడికి మేమెట్టాక గౌరవిస్తాం. సరే అది వేరే విషయం. ఇప్పుడు మొన్న ఏం జరిగిందో మనందరం చూసాం, ప్రపంచం అంతా చూసింది, తెలుగు వారందరికీ తెలిసింది. ఎందుకంటే పక్క తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిగా మారిపోయి, సరే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిలే కానీ ఆ యొక్క వ్యక్తి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు అడ్డగోలుగా డెడ్ చీప్ లిక్కర్ కేసులో, అంటే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఈడీతో వాళ్ళు విమానంలోనే అరెస్ట్ చేశాక కూడా ఘోరంగా రోడ్డు మార్గంలో తీసుకెళ్ళారు. విమానంగానే లగ్జరీ ట్రీట్మెంట్తోనే ఢిల్లీ తీసుకెళ్లారు. సరే అది వేరే విషయం అనుకోండి, అది మనకు అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈడీ యొక్క కస్టడీలో కవిత గారు ఉన్నారు. ఏ విషయంలో? లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో వైసీపీ వాళ్ళకి సంబంధం లేదు. మరి స్వామి, భారతదేశంలో ఏ స్కామ్ జరిగినా దాని వెనక ఖచ్చితంగా వైసీపీ వస్తూ ఉంటుందా? ఎందుకంటే 420లు, డెకాయిట్లు, దుర్మార్గులు, లోపర్లు, లుచ్చారు అందరూ ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేవలం వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దళితుని చంపి శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చినటువంటి నీచుడు ఎమ్మెల్సీ అనంతబాబుని పక్క సీట్లో కూర్చోబెట్టుకునేటువంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి మనందరం సిగ్గుపడాలి. అయితే ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉంటుందిగా. అందుకనే జగన్మోహన్ రెడ్డి A1 అయితే A2గా ప్రతి కేసులో ఉండేటువంటి విజయసాయిరెడ్డి గారి అల్లుడు శరత్చంద్రారెడ్డి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారి బెయిల్ పైన బయట తిరుగుతున్నటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కవితే అరెస్ట్ అయిన తర్వాత ఇక ఏముంటుంది? పెత్తలకాయలుగా ఉంటాయి. ఇక ఆ పెత్తలకాయలుగా ఉంటే ముఖ్యమంత్రి స్థాయి. ఎక్కడ? ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని విచారణకు ఆల్రెడీ పిలవటం జరిగింది. సరే అతను వెళ్ళకపోతే ముందు ఆయనకు అతను కూడా అరెస్ట్ చేస్తానంటే అతను నడుస్తుంది. అంతటితో ఆగిపోతే ఆగదయ్య స్వామి. అసలు 420, అసలు ఈ స్కామ్ అనేటువంటి స్కీముకి తెరలేపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ సభ్య సమాజం అంతా కోడెక్కొస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కవిత అప్రూవర్గా మారితే కవిత జరిగినటువంటి అంటే ఏ యొక్క పరిణామాలు జరిగాయో, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎవరెవరికి డబ్బు వెళ్ళిందో, వేలాది కోట్ల రూపాయల స్వామి ప్రజాధనాన్ని ఈ రకంగా దోచుకునేటువంటి దౌర్భాగ్యులు ఇవాళ పాలకులుగా ఉండడం నీచత్వం. ఎందుకంటే ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ కల్పించండి అని చెప్పి వాళ్ళని ఏలికలుగా ఎన్నుకుంటే వీళ్ళు పీలికలుగా మార్చి ప్రజల ధనమాన ప్రాణాలను దోచుకునేటువంటి నీచమైనటువంటి వ్యక్తులు కూడా ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి నేపథ్యం మనందరం చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు కవిత అప్రూవర్గా మారి దీని వెనక ఎవరున్నారు, స్కెచ్ ఎవరిది, మ్యాప్ ఎవరిది, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి పోయింది అనేటువంటి అన్నీ కూడా బయటకు తీస్తే మన జలగన్న ఉనికిపోయేటువంటి పరిస్థితి. అందుకే కవిత ఎక్కడ అప్రూవర్గా మారుతుందనేటువంటి భయంతో ఏది కేసీఆర్ ఓడిపోయిన తర్వాత అతన్ని పెద్దగా పడుచుకోవాలా, ఇది ఊహించలే జగన్మోహన్ రెడ్డి. ఓడిపోయిన తర్వాత చాలా తీరిగ్గా, అంటే దెబ్బ నెక్స్ట్ డేనే తగిలింది, బట్ చాలా తీరిగ్గా ఎప్పుడుకో నెల తర్వాత పోయి పరామర్శించి వచ్చాడు. అది కూడా మార్కెట్లో బ్యాడ్ టాక్ వస్తుందని. అయితే ఆ తర్వాత వాళ్ళతో సంబంధాలు వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే వాడుకోవటం వదిలేయటం అయితే జీవిత చరిత్ర అదే కదా. కొండా సురేఖ్ గారి దగ్గర నుంచి అనేక మంది, మర్రి రాజశేఖర్ గారి దాకా అనేక మంది మనందరికీ తెలుసు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాటల్లోనే సొలు చెబుతాడు తప్పితే నిజాల్లో మాత్రం ఏది ఇతను నిరూపించేది ఉండదు, చేసేది ఉండదు. అయితే ఇప్పుడు మళ్ళీ హుటాహుట్టిన కేటీఆర్కి, కేసీఆర్కి, హరీష్ రావుకి, కవిత గారి భర్తకి వాళ్ళందరికీ వరుసగా ఫోన్లు కొడతానంట. మరి స్వామి మీకు దండం పెడతా, ఎంత కావాలంటే ఎంత లెక్కించా, దయచేసి నా పేరు మాత్రం ఈ కేసులు లాగొద్దు, ఎన్నికలు జరగబోతాడు ఈ 4 రోజుల్లో, ఇప్పుడు నేను బొక్కలో పోతే మొత్తం బొక్క వల్ల పడుతుంది, ఇక నా జీవితం అంతా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఒకటి కేసు కాదు, కవిత గారికి అంటే ఇది ఒకటే కేసు. మన 420 ముఖ్యమంత్రి గారికి 32 కేసులు, 11 CBI ఛార్జ్ షీట్లు. ఇతను చరిత్ర గొప్ప చరిత్ర స్వామి. అతని యొక్క అఫిడవిట్, ఎన్నికల అఫిడవిట్ వేస్తారనమాట. పోటీ చేసే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఏదైనా. అప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎన్ని, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు లిస్టు చదవాలంటే మొత్తం ఎలక్షన్ టైం అంతా అయిపోతుంది స్వామి. షెడ్యూల్ అంతా అయిపోయి మళ్ళీ కూడా
కొత్త ప్రభుత్వం ఏర్పడిపోద్ది. ఇతను ఇచ్చేటువంటి అఫిడవిట్లు, ఇతని మీద ఉన్నటువంటి కేసులు, వాటి తాలూకు వ్యవహారాలు, దాని మీద ఉన్నటువంటి ఎవిడెన్స్లు, కథ కమామిస్ మొత్తం చదవాలంటే ఛార్జ్షీట్ మన వల్ల కాదు స్వామి. ఎందుకంటే కొన్ని వేల లక్షల పేజీలు ఉంటుంది. అంతటి దోపిడీకి మళ్ళీ పాల్పడినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. సో దయచేసి మీకు దండం పెడతా, ఆవిడ అప్రూవర్గా మారుద్ద చెప్పండి. మీకు ఎంత లెక్క కావాలంటే అంత లెక్కించా. ప్రజల దగ్గర నుంచే దోచుకోవటం, దాని నుంచి మళ్ళీ చెల్లరేయటం, దాన్ని మళ్ళీ నీకు అవసరమైన ఒక పంచిపెట్టడం, నువ్వు సేఫ్గా ఉండటానికి ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు చేయటం. సో ఈ నేపథ్యంలో కవిత గారు అరెస్ట్ అయ్యి ఢిల్లీలో ఉండి ఈడీ కస్టడీకి కూడా 7 రోజులు కోర్టు ఇచ్చిన తర్వాత ఇక తాడేపల్లి కోటలో జగన్మోహన్ రెడ్డికి నిద్ర కూడా పట్టకుండా టెన్షన్తో భయంగా గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆవిడ అప్రూవర్గా మారితే ఖచ్చితంగా జగన్ కూడా జైలుకు పోతాడు.